పంటను మట్టని దూరని దుబ్బని తాళని ఒక్క గింజ కూడా కొరకుంటా కింటారుకు 30-40 కిలో 11-12 కిలోలు కోస్తూ రైతు కంట నీరు వస్తా ఉంటే ఆనందపడ్డ నాయకులను చూసినాం. ఇలా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు రైతుకు అండగా నిలబడి మరి రేవంత్ అన్న గారితో పాటు ఇక్కడున్న ప్రతి ఒక్క నాయకుడు ప్రభుత్వం వస్తుంది తొందరపడకండి మేమున్నాం రైతు ముఖాన చిరునవ్వు చూడడమే మా ధ్యేయమని ఆ రోజు ఇచ్చిన మాటను మడమ తిప్పకుండా ఇలా గౌరవంగా ప్రతి రైతు ముఖాన చిరునవ్వు ఉండే విధంగా ప్రతి పంటను గింజ పోకుండా తాలు మన్ను దుబ్బనుకుంటా ఎంత పండిస్తే అంత పంటను కొంటూ ఇలా రైతును సుఖంగా సంతోషంగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. రైతు రుణమాఫీ 2 లక్షలు ఒకేసారి భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఇలా ప్రపంచానికి ఆదర్శంగా ఇలా రైతు రుణమాఫీ చేసి 21,000 కోట్లు మాఫీ చేసి చరిత్రలో రైతును సంతోషంగా పెట్టే కార్యక్రమం చేసిందంటే ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన ప్రభుత్వం అని అలా ఒక్కసారి గర్వంగా ప్రతి ఒక్కరం కూడా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. ఇవాళ అంతేకాకుండా సన్నాలు పండించడానికి సన్నాలకు బోనస్ ఇస్తూ రైతుకు ఏ అవసరం ఉన్నా ఎలాంటి కష్టం రాకుండా 3 పంటలకు 2 పంటలకు నీళ్ళు ఇస్తూ అదనంగా కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తూ రైతు లేనిదే రాజ్యం లేదు అనే ఒక నినాదాన్ని బలపరుస్తూ ముందుకు పోతున్నటువంటి ఒక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనే విషయాన్ని అలా గర్వంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా రైతు భరోసా అందరూ కూడా రకరకాల వేధింపులకు గురిస్తూ అనేక మాటలంటూ గత ప్రభుత్వంలో చాతగాని దద్దమ్మలు రైతులు మోసం చేసిన వాళ్ళు ఇవాళ సిగ్గుపడే విధంగా ప్రతి రైతుకు ఇచ్చిన మాట ప్రకారంగా మళ్ళీ విడత ఈరోజు ఇక్కడ ప్రారంభం చేసుకోవడం మరి అలా సుమారుగా వేలాది మంది 1,00,000కు పైగా జనాలు ఈరోజు నేను రామగుండం పెద్దపల్లి నుంచి వస్తా ఉంటే వేల సంఖ్యలో బస్సుల్లో కార్లలో ఆటోలలో రకరకాల వెహికల్లలో ఆడ ఇక్కడికి చేరడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పాలని రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమాలు ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న తీరుకు ఇవాళ ధన్యవాదాలు చెప్పడానికి వస్తున్న జనాలను చూస్తే చాలా సంతోషం అనిపించింది. ఇవాళ నిజంగా నా నియోజకవర్గ పక్షాన పెద్దపల్లి జిల్లా పక్షాన రేవంత్ అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఇవాళ మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో వచ్చే ఉచిత ప్రయాణం ఇవాళ ఎక్కడ చూసినా ఏ పల్లె చూసినా ఏ వాడ చూసినా మా ప్రాంతంలో సుమారు 3 కోట్ల మంది ఇవాళ ఆర్టీసీలో ప్రయాణం చేసిన విషయం అంటే ఆశ్చర్యం అనిపించింది. నిన్న ఒక బస్సులో కరీంనగర్కి వెళ్ళి చూసేద్దాం మహిళలు ఏ రకంగా సంతోషపడుతున్నారంటే వారి మధ్యలో కూర్చొని ప్రయాణం చేసినప్పుడు మా రేవంత్ అన్న ఉన్నాడు మాకేమి భయము అని చెప్పి ఈరోజు మహిళలందరూ ప్రయాణం చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నవారు మహిళలు ధైర్యంగా వెళ్ళి వస్తూ ఉన్నారు. చదువుకున్న విద్యార్థులు ఇక్కడ నుంచి కరీంనగర్ వరకు వెళ్ళి వస్తూ ఉన్నారు. చాలా మంది మహిళలు అటు ఓదల వేములవాడ కొండగట్టుతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక దేవాలయాలతో తిరుగుతూ ఇవాళ వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేర్చమని చెప్తూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చల్లగా ఉండాలి. ఇవాళ మహిళా సాధికారికతకు ఇవాళ కోట్ల రూపాయలు బ్యాంకులో రుణాలు ఇప్పించి మమ్మల్ని కోటీశ్వరాలు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి దేవుడా అని చెప్పి ఇవాళ మహిళలందరూ కూడా మెచ్చుకుంటా ఉన్నారు. 1,00,000 మందికి ఇవాళ చదువుకున్న వారికి ఉద్యోగాలు ఇప్పించి ఎప్పుడు లేని 10 సంవత్సరాలతో ఉద్యోగాలు రాకుండా వయసు మీరిపోయి ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర చూసినాం. ఇవాళ 1,00,000 మందికి సుమారుగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ప్రైవేటు రంగ సంస్థల్లో ఉద్యోగాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో యువత పట్ల మేము ఉన్నామని చెప్పి అలా రేవంత్ రెడ్డి గారు చెప్పడం మనం అందరం గర్వపడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ స్కూళ్లను ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు 200 కోట్లతో ఒక్కొక్క ప్రాంతాల్లో నిర్వహించి పేదవారికి అన్ని రకాల ఉచిత విద్యను నేర్పించి
ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రగామిగా నిలిపించడానికి చదువు ఉంటేనే అన్ని రకాల సాధ్యమని ఒక నినాదంతో ముందుకు పోతున్న తీరు ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన. మరి దీంతో పాటు మరి అనేక సంక్షేమాలు, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు 3500 ఇల్లు ఈ సంవత్సరం ఇస్తే సంవత్సరానికి అలా వెతికి పేదవాడికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేసినాం. ఇవాళ పేదవాడు ఇల్లు కట్టుకొని సంతోషంగా నాకు ఇల్లు లేకుంటే రేవంత్ అన్న ఇచ్చిన గర్వంగా చెప్పుకుంటా ఉన్నారు. ఇవాళ భారతదేశాన్ని కాపాడాలని, ఇవాళ రాష్ట్రంలో సంక్షేమాలే కాకుండా భారతదేశాన్ని కాపాడాలి. భారతదేశంలో 12 ఏళ్లుగా నిరంకుశ పాలన జరుగుతూ ఉంది. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతూ ఉంది. మనం రూపాయి కడితే పాలన కూడా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం మనల్ని అన్యాయం చేస్తూ ఉంది. రేపు ఇలా మహిళా బిల్లు పేరుతో దేశాన్ని వక్కలు చేసే కార్యక్రమానికి ఇలా మోడీ ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి భారతదేశంలో ఉన్న స్వతంత్రం గురించి పోరాడే వాళ్ళు, దేశం గురించి ఆలోచించే వాళ్ళందరినీ ఒక్కటి చేసి రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని దేశ ప్రజలకు తెలియజేసి ఇలా దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగద్దు, ఇవాళ దక్షిణ భారతదేశానికి న్యాయం జరగాలి, మహిళా బిల్లు తేవాలి. మహిళా బిల్లును తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. మహిళా బిల్లుకు ప్రత్యేకంగా పార్లమెంట్ పెట్టండి. అదే మాదిరిగా డీలిమిటేషన్లో దక్షిణ భారతదేశానికి సమాన హక్కును కల్పియండి అని చెప్పి ఇలా నినాదంతో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట దేశమంతా గలమెత్తుతా ఉంది. ఇవాళ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ క్విట్ ఇండియా అని చెప్పి బ్రిటిష్ వాళ్ళని తరిమేస్తే ఇవాళ స్ప్లిట్ ఇండియా అని చెప్పి మాట్లాడుతున్న బీజేపీకి జవాబు చెప్పే నాయకత్వాన్ని తీసుకున్న రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే మాదిరిగా ముఖ్యమంత్రి గారికి పెద్దపల్లి జిల్లాను రేసింగ్ రాష్ట్రంగా తెలంగాణ అవుతా ఉంటే రామగుండం, పెద్దపల్లి, మంతని కూడా అగ్రస్థాయిలో పెట్టే విధంగా ప్రణాళికతో ముందుకు రావాలని, మాకు నిధులు కేటాయించాలని వారికి ప్రత్యేకంగా ఇప్పటివరకు చేస్తున్న అభివృద్ధికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.